ధర్మ అర్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల్లో ఉత్తమమైనది అర్థం. ధర్మ మార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహించబడింది. ఒక్కొక్క నీటి బొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణం కణం సాధించుకోవాలి. ధనార్జన విషయంలో ఒక క్రమ పద్ధతిని, ధర్మాన్ని పాటించాలి. డబ్బు ఉంటే చాలు కానిదేమీ లేదు అనే ఆలోచన చాలామందిలో ఉంది. సంపాదనకు అధర్మ మార్గం తొక్కడము సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితంగా మాత్రమే ఉండాలి. అధర్మ మార్గాల్లో సంపాదించింది, విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంది. కానీ వారు ఏ విధంగా సంపాదించారు అనే విషయాన్ని పట్టించుకోదు. కానీ దానం చేసే ధనం న్యాయ మార్గంలో సంపాదించిందై ఉండాలి. అన్యాయంగా సంపాదించిన ధనంతో చేసిన దాన ధర్మాలు కానీ, అన్న ప్రసాదాలు కానీ స్వీకరించకూడదు అని శాస్త్రాలు చెబుతాయి. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలను కూడా కలిగిస్తుంది. తాను సంపాదించిన ధనం ఉత్తమమైనది. తండ్రి నుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం, సోదరుడి నుంచి వచ్చినది అధమం, ఇక స్త్రీ వల్ల పొందినది అధమాధమం. విఘ్నులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు. సంపాదించేటప్పుడు మేరు పర్వతమంతా సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డి పరకలాగా చూడాలి అని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే 3 దశలు ఉంటాయి. తాను అనుభవించక ఒకరికి పెట్టకుండా పోగు పెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ ఈ 4 ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుణ్ణి అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన 3 కోపిస్తారు. అంటే ధర్మం లేని వాడి దగ్గర ధనం అగ్నిపాలో, రాజు పాలో, దొంగల పాలో అవుతుంది అని భావం.